వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా 95 న్యూస్ ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు. ఇప్పుడు బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. రావుల చంద్రశేఖర్ రెడ్డిని బీఆర్ఎస్ లోకి సాదరంగా ఆహ్వానించిన మంత్రి నిరంజన్ రెడ్డి. కాంగ్రెస్ నాయకులు కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తుందని వ్యాఖ్య. పటాన్చేరులో ఎమ్మెల్యే జీఎంఆర్ ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ సంబరాలు. సాకి చెరువు కట్టపై వెల్లు విరిసిన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు. మద్దూరు మండలం కోతులగుట్ట తండాలోని బీఆర్ఎస్ కు షాక్. ఏకగ్రీవంగా తీర్మానం చేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్న ప్రజలు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ నగరంలోని అప్రమత్తమైనటువంటి పోలీసులు. మైలార్ దేవులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని డీసీపీ ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్. డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాష్ట్ర సంక్షేమ పథకాలకు ఆకర్షితులే టీడీపీ సీనియర్ నాయకులు రావుల చంద్రశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారని, ఆయన మిత్ర బృందానికి సాదర స్వాగతం పలుకుతున్నామని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. గత 60 సంవత్సరాల కాలంలోని కాంగ్రెస్ నాయకులు కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజలను మోసం చేశారని, తెలంగాణ రాష్ట్రం సాధించిన 9.5 సంవత్సరాల కాలంలోని రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై అనేక పార్టీల వారు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని, మరొకమారు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తేవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ముందున్న మిత్రులందరూ కూడా ఇవాళ ఉన్న రాజకీయ పరిస్థితులు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మన ప్రాంతంలో కానీ ఉన్న రాజకీయ పరిస్థితులను బేరీజ్ చేసుకుంటే స్పష్టమైన సమాధానం వస్తుందని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. నేను సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే అల్టిమేట్ న్యాయ నిర్ణేతలు ఓటర్సే, ప్రజలే. సో ప్రజల న్యాయ నిర్ణేతలైనప్పుడు వాస్తవాలను అన్ని గమనంలోకి తీసుకొని ఆ దిశగా వాళ్ళు ఆలోచన చేయాలని చెప్పి వారు చేసిన సూచన సంపూర్ణంగా ఆలోచించదగ్గది, ఆచరించదగ్గది. మేమందరం కూడా అనుకునేది ఏమంటే, నాకున్న అటు శాసనసభ అనుభవం కానీ పార్లమెంట్లో ఉన్న అనుభవం కానీ ప్రజలకు ఏది చేస్తే మంచిది, ఏ దానివల్ల మెరుగైన జీవన ప్రమాణాలు ఉంటాయనేది ప్రభుత్వాలు ఆలోచన చేయాలని నిరంతరం మాట్లాడుతూ వచ్చినాయి. నాకు ఇప్పటికీ గుర్తుంది, లాస్ట్ ప్రసంగం నేను శాసనసభలో చేసింది 2014 ఈ పునర్విభజన బిల్లు మీద నేను లాస్ట్కి మాట్లాడింది. ఆ బిల్లు మీద నేను దాదాపు సుదీర్ఘంగా గంటకు పైగా మాట్లాడినప్పుడు కూడా తెలంగాణ స్థితిగతుల మీదనే నేను చెప్పిన, రాజకీయాలకు అతీతంగా చెప్పిన, ఎందుకు తెలంగాణ కోరుకుంటున్నారు అనేది కూడా ఆ స్పీచ్లో నేను చెప్పిన. ఇప్పటికే రికార్డ్స్లలో ఉంది. నేను ఇటీవలనే కాపీస్ కూడా అప్లై చేసిన. ఆనాటి ఉన్న పరిస్థితులలో తెలంగాణ ప్రాంతంలో అవసరాలు ఏముంటాయనేది కూడా, విభజన చేయండి అనే దానికి సహేతుకమైన ఆర్గ్యుమెంట్ని కూడా మేము అసెంబ్లీలో పెట్టినాం. అట్లే రకరకాల పక్షాలు వాళ్ళ వాదనలు వినిపించిన మేము నిర్దిష్టంగా తెలంగాణ నుంచి అప్పుడున్న పార్టీలకు అతీతంగా అందరం ఏకంగా ఏం మాట్లాడినాం. తెలంగాణకు సంబంధించిన శాసనసభ్యులందరం కూడా ఒక ఏకాభిప్రాయంతోనే ముందుకు పోయినాం. సరే బిల్లు పాస్ అవుతుందా, చింపేస్తారా, అవి అని వాదనలు వస్తే శాసనసభకు వచ్చిన బిల్లును సవరణలు చేసే అధికారం కూడా లేకుండే, ఒక సూచనలు చేసి పంపాలా ఆర్టికల్ 3 కింద. అదే చెప్పి పలు సూచనలు మేము చేసినాం. మరి ఆ సూచనలను ఇవాళ ఉన్న ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవడమే కాకుండా చాలా మటుకు అమలు చేసే ప్రయత్నం చేసింది, సక్సెస్ఫుల్గా ఉందని చెప్పి కూడా నేను భావిస్తున్నాను. అది ప్రధాన కారణం అని చెప్పి మీరు ఎవరైనా ఇంటికి పోయిన తర్వాత ఒకసారి నెట్లో శాసనసభ సమావేశాల ప్రసంగాలు, చివరి సమావేశం 2014 బిల్ కంటే ముందు జరిగిన సమావేశంలో నేను ఈ అంశాలన్నీ స్పష్టంగా చెప్పడం జరిగిందనేది కూడా మీకు తెలియజేస్తూ, పటాన్చేరు ఎమ్మెల్యే జీఎంఆర్ ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. మహిళలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. సాకి చెరువు కట్టపై తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు వెల్లివిరిశాయి. జానపద గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం పెదిరిపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని కోతలగుట్ట తండా ప్రజలు మొత్తం ఏకగ్రీవంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాండా నాయకులు తారాసింగ్ నాయక్, రమేష్ నాయక్ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తామని ఏకగ్రీవంగా తీర్మానం చేసి యనుమల తిరుపతి రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారు. వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కోతలగుట్ట తండా ప్రజలు ఏకగ్రీవంగా కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు తిరుపతి రెడ్డి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కోతలగుట్ట తాండాను గ్రామ పంచాయతీగా చేస్తామని చెప్పి తాండా ప్రజలకు తిరుపతి రెడ్డి హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ లో కలిసి మనకు అవసరమైన సదుపాయాలు కల్పించుకోవాలని చెప్పి తీర్మానించుకున్నందుకు అభినందనలు అందుతున్నారు. ఎందుకంటే ఈ సన్నాసి నరేందర్ రెడ్డి ఎలక్షన్లు వస్తే ఎన్ని వాగ్దానాలు చేసి ఏదైనా చెప్పి ఓట్లు వేసుకుంటాడు. ఓట్లు అయిన తర్వాత మాత్రం చేసిన వాగ్దానాలను తీర్చాలనే సోయి అతనికి ఉండదు. అతనికి ఏమైనా కానీ ఎక్కడ ఏం దొరుకుతుంది, ఎక్కడ ఏం వసూలు చేసుకుందాం అనే తప్ప ఇంత పని మీద ఆయనకు ధ్యాస ఉండదు. కాబట్టి మీరు ఈ రోజుకైనా మీరు సరైన నిర్ణయం తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మన ప్రభుత్వం వచ్చిన వెంబడే మీకు ముఖ్యంగా ఆ చిన్నతండకు ఆ మెయిన్ రోడ్ నుంచి సీసీ రోడ్డు ఇమ్మీడియట్ గా ఏర్పడడం జరుగుతుంది. ఇంతమంది పిల్లలు చిన్నపిల్లలు కనిపిస్తున్నారు. ఈ తాండకు 2 తాండాలకు కలిపి ఒక సింగిల్ టీచర్ స్కూల్. ఎన్నికలు సమీపిస్తున్న వేళ నగరంలోని పోలీసులు అప్రమత్తమయ్యారు. సునిశ్చిత ప్రాంతాల్లోని బందోబస్తు ఏర్పాటు చేసి ప్రజలకు భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో ఫ్లాగ్ మార్చులు నిర్వహిస్తూ ఉన్నారు. తాజాగా మైలార్దేవులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని డీసీపీ ఆధ్వర్యంలోని ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి ప్రజలకు భరోసా కల్పించారు. मैलारदेवरमपल्ली पुलिस स्टेशन लिमिट्स में कर रहे, इसलिए आप लोगों से सबसे फिर एक बार गुजारिश कर रहा हूँ, वो दिन नवंबर 30 तारीख को आप सब पूरा अपना आपका जो भी वोट हक रहता है ये डेमोक्रेटिक प्रोसेस में बहुत महत्वपूर्ण है। आप इसलिए नवंबर 30 तारीख को पूरा आके आपका वोट आपका जो इच्छा के अनुसार आप जो जिसको डालना चाह रहे हैं आपको उसको डालने के लिए पुलिस साथ में रहेगी। आपको कुछ भी तकलीफ नहीं रहेगी। थैंक यू। ఎవరైనా ఎలాంటి అన్డ్యూ ఇన్ఫ్లుయెన్సెస్ పడితే వారిపైన కఠినంగా ఎవరైనా కూడా ఏ పార్టీ వారైనప్పటికీ వారిపైన చట్టరీత్యా చర్య తీసుకోవడం. ములుగు మండలం జగ్గన్నపేట గ్రామంలోని బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా జరిగాయి. మహిళలతో కలిసి ఏఐసిసి జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్క బతుకమ్మ ఆడారు. వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఫ్లాట్లు ఇవ్వాలని, జర్నలిస్టుల కాలనీకి మంత్రి కుటుంబ సభ్యుల పేర్లు పెట్టడమేంటని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ ప్రశ్నించారు. జిల్లా అధికారులపై కేంద్రం ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. వనపర్తి జిల్లాలోని పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులందరికీ కూడా ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలని బీసీ పొలిటికల్ జేఏసీ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలోని జర్నలిస్టుల పాత్ర వెలకట్టలేనిదని, వారి వల్లే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని సంగతి గుర్తుంచుకోవాలన్నారు. జర్నలిస్టులకు నేడు
వనపర్తి జిల్లాలో అన్యాయం జరుగుతూ ఉంది. మరి వారికి ఇల్లు నిర్మించి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా వనపర్తి జిల్లాలో చూసుకుంటే దాదాపు ఒక 125 మంది పైన వర్కింగ్ జర్నలిస్టులు ఉన్నారు. మాకున్న సమాచారం మేరకు ఇప్పటికీ ఒక 80 మందికి ఇచ్చినట్టున్నారు. ఇంకా దాదాపు ఒక 45 నుంచి 50 మందికి ప్లాట్లు కేటాయించాల్సి ఉంది. మరి వారికి కేటాయించకపోవడం, వారిపైన వాళ్ళ వివక్ష చూపించడం ఇది సమంజసం కాదని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. మరి తెలంగాణ రాష్ట్ర సాధనలో జర్నలిస్టుల పాత్ర వెలకట్టలేనిది. నిజంగా ఆ రోజు జర్నలిస్టులు లేకుండా ఈరోజు తెలంగాణ సిద్ధించేది కాదు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడేది కాదు, ఎమ్మెల్యేలు మంత్రులు మీరు అయ్యున్నోళ్ళు కాదు. అది నగ్న సత్యం, అందరూ తెలుసు. మరి అటువంటి జర్నలిస్టులను ఈరోజు మీరు వారికి ఏమని మాట ఇచ్చారు? మీకు డబుల్ బెడ్రూములు ఇస్తాం, హెల్త్ కార్డులు ఇస్తాం, మీకు ప్రభుత్వ జీతాలు ఇస్తామని చెప్పి ఎన్నో ప్రగల్భాలు పలికిండ్రు. వారిని మననం చేసుకున్నారు. మీ ప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వం ఏర్పడి 2 టర్ములు కంప్లీట్ అవుతున్నా మీరు జర్నలిస్టుల పట్ల, వారి సమస్యల పట్ల ఎందుకు చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదు? ఏదో ఎన్నికలు వస్తున్నాయి హడావుడిగా దాదాపు ఒక 10 సంవత్సరాలకు మొన్న కొద్ది మందికి ప్లాట్లు ఇచ్చారు. ఇక్కడ ఆ ప్లాట్లు కూడా పనిచేస్తున్న నిజంగా అర్హులకు ఇవ్వాలని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. 20 మందికి ఇచ్చినావు, దాంట్లో అర్హులు ఎంతమంది ఉన్నారు? ప్రజాప్రతినిధులు ఎంతమంది ఉన్నారు? మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నారు? గైడ్లైన్స్ ప్రకారంగా ఇచ్చారా? సరే, మళ్ళీ మిగతా వారిపైన ఎందుకు వివక్ష అంటే ఉన్న వాస్తవాలను, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడమే ఈరోజు జర్నలిస్టులు చేసిన పాపం అని అడుగుతా ఉన్నా. నిక్కచ్చిగా వార్తలను ప్రసారం చేయడమే వీళ్ళు చేసిన నేరమా? లేకుంటే మీరు చెప్పినట్టు వినకపోవడము వీళ్ళు చేసిన పాపమా? ఇది ఎంత దుర్మార్గం అండి ఇది. నిజంగా ఉద్యమ సమయంలో కూడా వీరు అలాగే వివరించుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించేదా? కేంద్రానికి ఆ రిపోర్ట్ పోయేదా? వీళ్ళు నిజంగా వాస్తవాలు రాసింటే ఎందుకు మీరు వీళ్ళని గుర్తిస్తలేరు? వీళ్ళ సేవలను ఈరోజు ఒక నాయకుడైనా ఎదగాలన్నా, ఒక పార్టీ అధికారంలోకి రావాలన్నా జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకము. జర్నలిస్టుల మద్దతు లేనిదే, జర్నలిస్టుల సపోర్ట్ లేనిదే ఏ నాయకుడు కూడా ఒక మంచి స్థానానికి వెళ్ళడు, ఒక పార్టీ అధికారంలోకి రాదు. మరి మీ ఎదుగుదలకు తోడ్పడినటువంటి జర్నలిస్టులపై ఈరోజు కక్ష కట్టడము ఈరోజు సరైన చర్య కాదని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే వనపర్తిలో ఎన్నోసార్లు చెప్పినాం, ప్రజాస్వామ్యము లేదు, కూలి చేస్తున్నానని చెప్పినాము. ఎన్నికల నియమాలు అమల్లోకి వచ్చిన తర్వాత, ఎన్నికల కోడ్ వచ్చినాకన్నా ఈరోజు వనపర్తి ప్రజలకు విముక్తి కలుగుతుంది. ఈరోజు స్వేచ్ఛగా అధికారులు పనిచేస్తారంటే ఎన్నికల అధికారులు కూడా ఈరోజు మళ్ళీ ఏం చేస్తూ ఉన్నారో మాకు తెలియట్లేదు. మళ్ళీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేశారు. ఇప్పటి వరకు ఆయన చేస్తున్న వృత్తి ఎక్కడ? ఎన్నికల నియమాలు వచ్చినాక ఆయన ఇక్కడ ఉంచొచ్చు ఎన్నికల నిబంధనల ప్రకారము. నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలోని బతుకమ్మ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. మద్దూరు మండల కేంద్రంలోని గ్రామ సర్పంచ్ అరుణ ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మద్దూరు టీఆర్ఎస్ నాయకుడు మున్కంపల్లి నరసింహులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. హుజూర్ నగర్ పట్టణంలోని మాజీ మున్సిపల్ మాజీ చైర్మన్ తొంతగాని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సద్దుల బతుకమ్మ వేడుకలకు అశేషంగా మహిళలు హాజరై బతుకమ్మ ఆడి పాడారు. బంతిపూలతోటి భారీ బతుకమ్మలను పేర్చి బతుకమ్మ ఉయ్యాలో అంటూ చిన్న పెద్ద తేడా లేకుండా ఆటలు అక్కలకి, చెల్లెలకు, హుజూర్ నగర్ పట్టణ ప్రజలందరికీ కూడా దసరా మరియు బతుకమ్మ శుభాకాంక్షలు. ఎందుకంటే ఈరోజు ఇక్కడ మనం బతుకమ్మ ఏర్పాటు చేయాల్సిన పరిస్థితులు ఏందో మీకు తెలుసు. ఈరోజు మన తరతరాల నుంచి కూడా, మన చిన్నతనాల నుంచి కూడా ఇదేదో కొత్త కాదు, ఇదేదో ఇయ్యాలు ఇచ్చిన బతుకమ్మ కాదు. తరతరాల నుంచి కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు ఖచ్చితంగా మన తరతరాలు, మన భవిష్యత్తు, మన పిల్లలు కూడా ఇవి చూసి రేపు ఏ దేశంలో ఉన్నా కూడా మా తల్లిదండ్రులు మనకు నేర్పించిన సంస్కృతిని గొప్పగా చెప్పుకోవాలనే ఉద్దేశంతోనే ఇక్కడ ఈ బతుకమ్మ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే ఒక 4 years బ్యాక్ నిర్వహించాము, మళ్ళీ నిర్వహించాలన్న పట్టుదలతో చేస్తున్నాము. దీనికి సహకరించిన దాతలకు, అలాగే మా కమిటీ సభ్యులకు, విలేకరుల మిత్రులకు, మరి
యాంకరింగ్ చేసిన సభ్యులకు, మా కళాకారులకు, లక్కీ బృందానికి, మా సోదరి శరణ్య గారికి. ప్రకృతిని పూజించే పండుగ, ఆడబిడ్డలంతా ఆనందోత్సాహాలతోటి జరుపుకునే పండుగ బతుకమ్మ అని గడిచిన 8 రోజులుగా తీరుక్క పూలతోటి ఎంతో సంబరంగా జరుపుకున్న బతుకమ్మ వేడుకల్లోని చివరి రోజు సద్దుల బతుకమ్మను ఆడబిడ్డలంతా ఘనంగా జరుపుకున్నారని బొల్లారం మున్సిపాలిటీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రావుల చంద్రశేఖర్ రెడ్డిని బీఆర్ఎస్ లోకి సాదరంగా ఆహ్వానించిన మంత్రి నిరంజన్ రెడ్డి. కాంగ్రెస్ నాయకులు కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తుందని వ్యాఖ్య. పటాన్చేరులో ఎమ్మెల్యే జీఎంఆర్ ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ సంబరాలు. సాకి చెరువు కట్టపై వెల్లువిరిసిన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు. మద్దూరు మండలం కోతులగుట్ట తండాలోని బీఆర్ఎస్ కు షాక్. ఏకగ్రీవంగా తీర్మానం చేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్న ప్రజలు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ నగరంలోని అప్రమత్తమైనటువంటి పోలీసులు. మైలార్ దేవులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని డీసీపీ ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.